రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ లో దొంగలు రెచ్చిపోయారు. ఓ బిహారీ జంట ఇళ్లలో పని మనుషులుగా చేరి చోరీ చేస్తున్నారు. బండ్లగూడ జాగీర్ కార్పొరేషన్ మ్యాపిల్ టౌన్షిప్ విల్లాలోని డాక్టర్ కొండలరెడ్డి ఇంట్లో దొంగతనం చేశారు. 45 లక్షల విలువైన డైమండ్ హారం, బంగారం, వెండి ఆభరణాలతో పాటు నగదును దొంగిలించారు. నెల క్రితం కొండలరెడ్డి ఇంట్లో పని మనిషిగా చేరిన బిహారీ దంపతులు నిన్న రాత్రి ఇళ్లను గొల్ల చేసి పారిపోయారు. బాధితులు రాజేంద్రనగర్ పోలీసులను ఆశ్రయించారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ కిరణ్ అందిస్తారు. కిరణ్, రాజేంద్రనగర్ బస్సు పరిధిలో బీహారీ దంపతులు చోరీకి పాల్పడ్డారు. బండ్లగూడ జాగీర్ కార్పొరేషన్ లోని నాఫిల్ టౌన్షిప్ విల్లాలో చోరీ జరిగింది. డాక్టర్ కొండలరెడ్డి ఇంట్లో సుమారుగా 45 లక్షల రూపాయలకు సంబంధించిన డైమండ్ హారంతో పాటు బంగారం, వెండి ఆభరణాలను చోరీ చేశారు. దీంతో పాటు ఒక 50,000 రూపాయల నగదును కూడా వీరు అపహరించుకెళ్లారు. గత ఏడాది క్రితం వీరి ఇంట్లో పనికి చేరారు ఈ ఇద్దరి పుట్ట దంపతులు. దీంతో అర్ధరాత్రి అందరు నిద్రపోయిన తర్వాత కూడా బీరువాలో ఉన్న విలువైన బంగారు ఆభరణాలను చోరీ చేసి మాయమైనట్టుగా తెలిసింది. దీంతో తెల్లవారుసరికి ఇంట్లో పని మనుషులు లేకపోవడం, బీరువాలోని బంగారు ఆభరణాలు కూడా చోరీ కావడంతో సదరు యజమాని స్థానిక పిఎస్ లో కంప్లైంట్ చేశారు. కిరణ్, అంటే ఎంత మేర దొంగతనం జరిగినట్టుగా గుర్తించారు? అలాగే వారికి సంబంధించిన వివరాలు ఏమైనా కంప్లీట్ గా తెలిసొచ్చాయా? ప్రస్తుతానికైతే ఇటు 45 లక్షలకు సంబంధించిన విలువైన డైమండ్ హారంతో పాటు కొంత బంగారం, వెండి ఆభరణంతో పాటు నగదు కూడా పోయినట్టు తెలిసింది. వీరు ఆ పనిలో కుదుర్చుకున్నప్పుడు సంబంధించి కూడా కొన్ని ఆధార్ కార్డు కూడా ఇచ్చినట్టుగా తెలుస్తుంది. ప్రస్తుతానికైతే ఆధార్ కార్డు సంబంధించి కూడా ఫేక్ ఆధార్ కార్డుగా ప్రస్తుతానికైతే తెలిసింది. కాబట్టి వారికి సంబంధించిన ఫోటోలు, ఆ ఇంట్లో ఉన్న సీసీటీవీ ఫుటేజ్ కూడా పోలీసులు పరిశీలిస్తున్నారు. కిరణ్, ఇంటి యజమాని ఏం చెప్తున్నారు? ఎప్పటి నుంచి వీళ్ళు వాళ్ళకి పరిచయం అవడం జరిగింది? అంటే ఎవరైనా త్రూ రావడం జరిగిందా, లేదంటే వారు వచ్చి వారి ఇంట్లో చేరారా? ఇంటి యజమాని ఏం చెప్తున్నారు? ప్రస్తుతానికైతే కొంత ఆయన షాక్ లో ఉన్నారు. ఇంకా గతానికి సంబంధించి కూడా తన ఇంట్లో పని చేస్తామంటూ కూడా వచ్చి రావడంతో కొంత నమ్మకంగా మెలగడంతో కూడా పనిలో పెట్టుకున్నట్టుగా తెలుస్తుంది. కాబట్టి ప్రస్తుతానికైతే ఇంకా పూర్తి వివరాలు కూడా తెలియాల్సింది. ఓకే, థ్యాంక్ యూ కిరణ్.